హాయ్ మామ, నేను మీ సురేష్ మావని. ప్రజెంట్ అయితే మనం మల్లంపేట విలేజ్లో ఉన్నాం. మల్లంపేట అనేది మనకి ఏంటంటే అనంతగిరి మండలం అనమాట. ఈ అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ మనకు పెద్దకోట పోస్ట్లో అయితే ఉన్నాం. అయితే ఈ విలేజ్ మీరు చూసుకోవచ్చు, ఏవైతే ఉన్నాయో మనకు పెంకుటిల్లు, పాత ఇల్లులు, ఈ వెదురు ప్యాడ్స్తో చేసినటువంటి ఈ గేట్స్ చూసుకున్నట్లయితే ఇవి చాలా ఓల్డ్ విలేజ్ అనమాట. ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే అయితే ఏమి ఉండదు. ఇలాంటి విలేజెస్కి ఎందుకు వచ్చాము అంటే, ఈ హౌస్ మీరు ఒకసారి చూసుకోండి, పెంకుటిల్లు. ఇక్కడ తెలిసిన పర్సన్ అయితే ఉన్నారు. మేడం పేరు ఏంటంటే ఎన్నికల శాంతి అనమాట. ఆ మేడం గారు ఏంటంటే, మీరు లాస్ట్ టైం ఒకసారి చూసే ఉంటారు, ఒక 1 year బ్యాక్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయితే అయింది. మనకు మస్కట్ అనే ఆ కంట్రీలో అయితే ఎవరైతే వెళ్ళారో అక్కడ స్టక్ అయిపోయారు. ఆ మేడం గురించి అయితే మనం వచ్చాము. రీసెంట్గా వాళ్ళు ఒక విలేజ్కి అయితే వచ్చారు. ఎవరి ద్వారా వచ్చారు ఏంటనేది ప్రతిదీ మేడంకి అయితే అడిగి తెలుసుకుంటాము. అయితే ఒక జాబ్ పర్పస్ కోసం వెళ్ళి ఒక మేడం అయితే స్టక్ అయిపోయారు. వాళ్ళ గురించి కంప్లీట్గా ఈరోజు మన యొక్క ఛానల్లో అయితే వీడియో రాబోతుంది. ఓకేనా, లెట్స్ గో ఇంటూ ద వీడియో. మనం వాళ్ళ గురించి తెలుసుకుందాం, లోపలికి వెళ్దాం, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకుందాం, మేడంతో మాట్లాడదాం, అన్నీ మీకు ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేద్దామా, కమాన్. ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే ఎలా ఉన్నది మీరు చూసుకోవచ్చు. వర్షం కొద్దిగా వచ్చినా సరే వీళ్ళ హౌసెస్ ఏమవుద్ది అంటే ఇంకా పూర్తిగా పడుకోవడానికి కూడా అవ్వదు. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ద్వారబంధాలు కావచ్చు, బీరువా ఉందనేసి చెప్పుకోవడానికి తప్ప అక్కడ ఏం ఉండదు మావ. ఎందుకంటే అవి కూడా ఏదో విధంగా కష్టపడి తెచ్చుకొని ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏదీ లేదు. సో అందుకోసం మీరు చూసుకోవచ్చు, అటుకు కావచ్చు, బల్లాలతో ఇలానే ఉంది. ఇంకా క్లాత్స్ ఇవంతా వీళ్ళు వంట చేసుకోవడానికి వంటగది చూసుకోవచ్చు మావ. అదిగో కంప్లీట్గా ఎలాంటి ఏం చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నారనమాట వీళ్ళు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఒక బయట కంట్రీకి ఎందుకు వెళ్ళారు అనుకుంటే వాళ్ళు, హాయ్ మావ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బయట అయితే చెప్పుకున్నాం కదా, మనకు పక్క దేశం అయినటువంటి మనకు మస్కాట్ దేశంలో ఎవరైతే అక్కడ స్టక్ అయిపోయారో, స్టక్ అయిపోయిన తర్వాత మనకి ఇండియాకి రావడానికి ఎంత స్ట్రగుల్ అనుభవించారు అన్నాను కదా. సో ఆ మేడం ఎవరో కాదండి, శాంతి మేడం గారు అయితే మన పక్కన ఉన్నారు. సో వాళ్ళతో మనం అడుగుదాం ఎలా జరిగింది ఏంటి, అసలు ఇండియాకి రావడానికి ఎందుకు అంత స్ట్రగుల్ అయ్యారు, అసలు ఆ దేశానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మేడం గారు అనేది అడుగుదాం, వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు శాంతి. శాంతి మేడం, అసలు మీ గురించి తెలుసుకున్నాం మేము. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోనైతే వైరల్ అయింది, గత 7-8 నెలల కింద అయితే చాలా వైరల్ అయింది. మీరు సూసైడ్ చేసుకుంటాననేసి, ఇక్కడ పరిస్థితులు బాగాలేదనేసి, నన్ను ఇండియాకి రప్పించండి అనేసి చాలా వీడియోస్ అయితే చేశారు. అసలు ఎందుకు ఆ వీడియోస్ మీరు చేశారనేది మాకైతే ఇప్పటివరకు చాలా మందికి అయితే తెలీదు. మీ మాటల్లో చెప్పండి, అసలు ఏ దేశానికి మీరు వెళ్ళిపోయారు, ఎందుకోసం వెళ్ళారు, ఆ దేశం పేరు మీరు చెప్పగలరా? దేశం పేరు ఒమన్ మస్కట్. ఒమన్ మస్కట్కి అయితే మీరు వెళ్ళారు. అసలు ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారు? నేను అక్కడికి, మాకు ఇల్లు లేదండి. మీకు ఇల్లు లేదు, ఓకే. మళ్ళీ పాపకి హెల్త్ బాగోదు. మీ పాప గారికి బాగాలేదు అంటే నార్మల్ హార్ట్ ఇష్యూ అయితే ఉన్నాయి కాబట్టి ఓకే, మీరు డబ్బు కోసం అయితే అక్కడికైతే మీరు వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సరిగ్గా జీతం లేదా, మీరు అంత ఇబ్బంది పడడానికి? జీతం అంతా బాగానే ఇచ్చేవారు. ఓకే. యుద్ధాలు, బాంబులు వేసుకుని ఆ మధ్య ఇరాన్ యుద్ధాలు అయితే అయ్యేది కాబట్టి మీరు అక్కడ చాలా భయభ్రాంతులకు గురైన తర్వాత మీరు వెళ్ళిపోదామని వచ్చుకున్నారు. మరి మీరు అలా వీడియో చేసిన తర్వాత మీకు ఎవరు రప్పించలేదా, ఎవరై కూడా రెస్పాండ్ అవ్వలేదా? ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. అధికారంలో ఉన్న చాలా మంది, ఇప్పుడు మన అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఓకే. అప్పుడు నాకు మన ఎంపీ తనుజారాణి మేడం గారు నా వీడియో చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను నిన్ను ఇండియా తీసుకెళ్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పిల్లల దగ్గరికి నేను ఎలా అయినా నేను చేరుస్తాను అని చెప్పేసి అన్నారు. అలాగే నన్ను ఇండియా తీసుకొచ్చారు, నా పిల్లల దగ్గరికి నన్ను చేర్చారండి. నా కుటుంబం వద్దకు క్షేమంగా నేను నా కుటుంబం వద్దకు నేను చేరుకున్నానండి. ఓకే. అయితే మేడం గారు ఏమంటున్నారంటే, వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం అయితే ఏవైతే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయో అక్కడికైతే వెళ్ళారు. ఇక్కడ సాలరీస్ తో పోలిస్తే అక్కడైతే డబుల్ సాలరీస్ ఉంటాయేమో. దానికోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇరాన్ అమెరికా ఇష్యూస్ అయితే తెలుసు కదా. సో అలాంటి ఇష్యూస్ వల్ల అయితే ఇండియాకి వచ్చేయాలనుకున్నారు, కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అరకు పార్లమెంట్ ఎంపీ గారు గుమ్మ తనుజారాణి గారు అయితే రెస్పాండ్ అయ్యారు. అలాగే వినయ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు తీసుకొచ్చారనేసి వాళ్ళ మాటల్లో అయితే మనకు చెప్పడం జరుగుతుంది. మీకు గుమ్మ తనుజారాణి గారు కావచ్చు, వినయ్ గారు కావచ్చు, మరి ఇంత దూరం మీకు రప్పించారు వాళ్ళ యొక్క సొంత డబ్బులతో పెట్టి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎవరో తెలియదు, వారు పరిపాలన భాగంగానే మీకు మంచి చేయాలి, మీ యొక్క వీడియో చూసి వాళ్ళైతే ఇంత దూరం రప్పించారు. మరి వాళ్ళకి మీరు ఏమైనా కృతజ్ఞత భావం తెలియజేయాలనుకుంటున్నారా మీ తరపున వాళ్ళకి? నేను ఒకసారి మేడం సార్కి కలిసి
మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడాలనుకుంటున్నారు. తప్పకుండా అండి, అలాంటి అవకాశం అయితే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా పట్టించేసుకోలేదు. ఆ సమయంలో మీరు ఎంతో స్ట్రగుల్ అయితే అనుభవించి ఉంటారు. కావున వాళ్ళు ఖచ్చితంగా కలిసే అవకాశం అయితే వస్తుంది. మీరు మాట్లాడతారు ఖచ్చితంగా. అక్కడ నుండి ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశాను, ఇక్కడ దాకా రావడానికి కారణం అయితే మన ఎంపీ గారు తనుజ మేడం గారు అని చెప్తున్నారు. వాళ్ళని కల్పించే అవకాశం వస్తే తప్పకుండా వాళ్ళని కలిసి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళ హౌసెస్ మీకైతే చూపించాం. పాత హౌసెస్ అనమాట. వాళ్ళది మట్టి ఇల్లు, అలాగే పెంకుటిల్లు. ఎప్పుడు వర్షం వచ్చినా ఏమవుద్దో తెలియదు, అలాంటి ఇల్లులు అయితే బ్రతుకుతున్నారు. వాళ్ళ చిన్న పాప గురించి కూడా చెప్పారు, హార్ట్ ప్రాబ్లం ఉందనేసి. వాటి కోసం కూడా ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. కానీ దేశం దాటి వెళ్తారని చెప్పేసి ఎవ్వరూ అనుకోం కదా. మేము అనుకున్నామంట అంత దూరం ఎందుకు వెళ్ళింది అసలు, అంటే అట్లీస్ట్ శాలరీ అయినా అంత ఎక్కువ వస్తుందేమో అనేసి చెప్పి అనుకున్నాము. దాని తర్వాత గణేష్ గారి దగ్గర ఈ నెంబర్ ఇవన్నీ తీసుకొని తినకి కాల్ చేశాను అనమాట. కాల్ చేసినప్పుడు ఫస్ట్ కాల్లో తను చెప్పింది, మేడం నేను ఇరాన్లో ఉన్నాను అని చెప్పింది. మనం అమ్మాయిని తీసుకురావాలన్నా లేదా ఎలా చేయాలి అంటే ఎక్స్టెండ్ అయిపోయారు మినిస్టర్తో మాట్లాడదాం, ఎలా అయినా తీసుకొద్దాం అని చెప్పాను. ఫస్ట్ టైం దీంతో మాట్లాడినప్పుడు అంటే ఆన్సర్ నేను అడిగేది ఒకటే, ఆన్సర్ చేసేది ఒకటే ఉండింది మాట. సో నేను ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం అసలు ఇరాన్లో ఉందా లేదా అని చెప్పేసి అనుకుని నేను వీడియో కాల్ చేశాను.